హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ఉషా హౌస్. మనకి చాలామందికి పింపుల్స్ వల్ల నల్ల మచ్చలు వస్తూ ఉంటాయి కదా. ఈ నల్ల మచ్చలు అలాగే మంగు మచ్చలు అంటుంటారు కదా, మెలాస్మా. ఇవి అలాగే కొన్ని రకాలైన స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా తగ్గిపోవాలంటే నేను ఈ వీడియోలో చెప్పే ఒక మంచి రెమెడీని మీరు ఫాలో అయితే సరిపోతుందండి. ఇది చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. దీనికోసం నేను ఇక్కడ జామ ఆకులు అలాగే కలబంద పసుపు ఈ 3 తీసుకున్నాను అనమాట. ఫస్ట్ జామాకులు అయితే స్కిన్ ఇన్ఫెక్షన్ని బాగా దూరం చేస్తాయండి. అలాగే పింపుల్స్, నల్ల మచ్చలు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. జామాకుల్లో మంచి మెడికల్ గుణాలు ఉన్నాయన్నమాట. నిజంగా ఇది స్కిన్ మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే జామాకుతో మీ ముఖంపై పింపుల్స్, స్కార్స్, తెల్లగా రావటం ఇలా ఎన్నో సమస్యలు మీరు పరిష్కరించుకోవచ్చు. ఈ జామాకుల్ని ఇలాగా శుభ్రంగా కడిగేసుకొని మంచిగా వీటిని పక్కన పెట్టి వీటిని మంచిగా మెత్తగా నూరేసి పేస్ట్లా తయారు చేసుకోవాలన్నమాట. మీరు రోట్లోనే నూరొచ్చు, లేకపోతే మిక్సీ పట్టైనా సరే మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. అలాగే ఇప్పుడు నేను అలోవెరా కూడా తీసుకుంటున్నాను. ఈ అలోవెరాని పైన ఇలా తొక్కుంటుంది కదా, ఇదంతా కూడా తీసేసి దీన్ని ఒక జెల్లా చేసుకోవాలన్నమాట. అయితే అలోవెరా కూడా మనకి మొటిమల్ని బాగా తగ్గిస్తుంది. అలాగే చర్మం కాంతివంతం చేస్తుంది, మృత కణాలను కూడా తొలగిస్తుంది, పిగ్మెంటేషన్ నివారిస్తుంది. ఈ అలోవెరా వలన మనకి చర్మానికి సంబంధించిన ఎన్నో మంచి లాభాలు ఉన్నాయండి. అలోవెరా అనేది మనకి సహజ సిద్ధమైన మాయిశ్చరైజర్గా పనిచేస్తుంది. చర్మ సంరక్షణ, ర్యాషెస్, చర్మం కమిలిపోవటం వాటికి అలోవెరా మంచి మెడిసిన్ అనమాట. అలాగే పొడి చర్మంతో బాధపడే వారికి తరచుగా అలోవెరా ఆయిల్ రాస్తుంటే చర్మం మృదువుగా మెత్తగా అవుతుందన్నమాట. అలోవెరా అటు సౌందర్య సాధనంగా, ఇటు ఔషధంగా 2 రకాలుగా కూడా పనిచేస్తుంది. ఈ కలబంద వలన మనకి చాలా రకాలైన లాభాలు ఉన్నాయన్నమాట. కలబందలో విటమిన్ ఏ, ఈ, సి, B1, B2, B3, B6, ఫోలిక్ యాసిడ్ మరియు కోలిన్ వంటి ముఖ్యమైన విటమిన్లు చాలా ఉన్నాయన్నమాట. అయితే విటమిన్ B12 కలిగి ఉండే చెట్లలో ఇది కూడా ఒకటన్నమాట. ఇది మనకి చర్మానికి అప్లై చేయటం వలన చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే చర్మం మనం బయటికి వెళ్ళినప్పుడు ఎండ వలన పాడైన చర్మం ఉంటుంది కదా, అది కూడా మళ్ళీ తిరిగి పునరుజ్జీవింప చేస్తుందన్నమాట. అంత బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అలోవెరా అనేది. ఈ అలోవెరాని చక్కగా పైన ఇలా మొత్తం కూడా ఈ పీల్ అంతా తీసేసుకొని దీన్ని కూడా మిక్సీ పట్టచ్చు, లేదా రోట్లో అయినా సరే మంచిగా దీన్ని ఒక జెల్లా తయారు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం నల్ల మచ్చలు పోవడానికి ఈ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఫస్ట్ ముందుగా నేను ఇక్కడ ఒక చిన్న బౌల్ తీసుకున్నాను. ఇందులో మనం ముందుగా జామాకులు పేస్ట్ చేసాం కదా, ఆ పేస్ట్ ఇక్కడ ఒక స్పూన్కి కొద్దిగా తక్కువ తీసుకుంటున్నాను అనమాట. అలాగే మనం కలబందను కూడా ఇలా జ్యూస్ లాగా పేస్ట్లా చేసాం కదా, అది కూడా మీరు జామాకు పేస్ట్ ఎంతైతే తీసుకున్నారో సేమ్ ఈ కలబంద జెల్ ఉంది కదా, అది కూడా సేమ్ అంతే తీసుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అయితే పసుపుతో మీ ముఖానికి, చర్మానికి ఎన్నో లాభాలు ఉన్నాయి తెలుసా? అవి వింటో మీకు. పసుపులో ఉండే కర్క్యూమిన్ అనే పదార్థం తామర, సోరియాసిస్ సహా మరిన్ని చర్మ సమస్యలు పరిష్కారం చూపుతుంది. అలాగే పసుపు వృద్ధాప్యానికి కారణమయ్యే కణాలను సైతం చర్మం నుంచి బయటకు పంపిస్తుంది. ఇది చర్మంపై మల్లాలను కూడా తొలగిస్తుంది. అయితే ఇప్పుడు ఇలా మొత్తం కూడా ఇదంతా మంచిగా ఇలా కలిపేసిన తర్వాత ఈ పేస్ట్ని కొద్దిగా తీసుకొని మీరు ఎక్కడైతే నల్ల మచ్చలు, మంగు మచ్చలు ఉంటాయో మీకు అక్కడ దీన్ని ఇలా అప్లై చేయాలన్నమాట. ఇలా అప్లై చేసి కొద్దిసేపు ఉంచి ఇది ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అలా ఉంచిన తర్వాత అప్పుడు దీన్ని శుభ్రంగా మంచిగా వాష్ చేసుకోవాలన్నమాట. ఇలా వారానికి 2-3 సార్లు చేసుకుంటే మీకు మంచి ఫలితం వస్తుందన్నమాట. ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఈ పేస్ట్ని ఇలా వారానికి 2 సార్లు చొప్పున ఇలా ఒక 40 డేస్ మీరు కంపల్సరీగా దీన్ని అప్లై చేస్తే మీకు మంచి ఫలితం ఉంటుంది. ఈ పద్ధతిని అనుసరిస్తే మీకు ముఖంపై ఉండే చిన్న చిన్న సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి. అలాగే ఏ స్కిన్ కేర్ని కూడా మీరు సంపాదించాల్సిన అవసరం లేదండి. సూపర్ బెనిఫిట్స్ దీనివల్ల మీకు లభిస్తాయి అన్నమాట. ఈ డాక్టర్లే చెప్తున్నారు దీని గురించి. మీరు కూడా మరి ఎవరికైనా సరే నల్ల మచ్చలు అలాగే మంగు మచ్చలు ఉంటే కనుక నేను చెప్పిన విధంగా మీరు ఇలా తయారు చేసుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.